ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం 37వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ఇక్కడ మరియా పరిశుద్ధాత్మ ద్వారా సర్వోన్నతిని శక్తి ద్వారా ఒక శిశువుకి జన్మనిస్తుంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అయితే మరియా కన్యక కాబట్టి మరియ గర్భంలో శిశువు జన్మించడం అనేది అసాధ్యం. ఒక కన్యక గర్భంలో ఎప్పటికీ కూడా శిశువు జన్మించడం అనేది అసాధ్యమైన విషయం. అయితే మరియ జీవితంలో అది సాధ్యపడింది అంటే మరియలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిగా చూస్తే ఆమె ఒక భక్తిగల యువతిగా మనకు కనబడుతూ ఉంది. అందుకే మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివని దూత మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమెలో మంచితనం లేకుండా ఎవరు కూడా దేవుని యొక్క కృపను పొందుకోలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమె నిష్కపటమైన భక్తి గల నీతి ప్రమాణాలతో జీవించే ఒక నమ్మకమైన వ్యక్తిగా మరియను మనం చూడవచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మరియ జీవితంలో అసాధ్యమైనది సాధ్యమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తే దేవుని యందు ఆయన శక్తి యందు నమ్మిక ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది జరుగుతుందో లేదో అని మరియ అనుకోలేదు, కానీ ఇది ఎలాగూ జరుగును అని ఆమె ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె దూత యొక్క మాటను నమ్మినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొనే సమయంలో కూడా ఆమె దూత యొక్క మాటను నమ్మినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన శక్తి యందు నమ్మిక ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా మనం చూస్తే ఆమెకు ఒక వినయ స్వభావం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దూత చెప్పినప్పుడు ఇదిగో ప్రభు దాసురాలును అని వినయముతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నాలుగవదిగా మనం చూస్తే ఆమె దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆమె నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మాట్లాడటం మనం చూస్తూ ఉంటున్నాం. మరియకు గర్భాన్ని ధరించడంలో ఉండే సాధక బాధలన్నీ కూడా ఆమెకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆమె నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవుని చిత్తానికి లోబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఐదవదిగా మనం చూస్తే ఆమె లేఖనాలను ఎరిగినదిగా మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం నుంచి 55వ వచనం వరకు కూడా మనం చూస్తే ఆమె గంభీరమైన స్తుతి గీతముతో మరియ ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె లేఖనాలు ఎరిగింది కాబట్టే ఆమె జీవితంలో అసాధ్యమైనది సాధ్యమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆరోదిగా మనం చూస్తే ఆమె ధైర్యం గలదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ధైర్యము ఉంది కాబట్టే ఎన్నో కష్టాలు బాధలు రాబో దినాల్లో ఎదుర్కొనాలి అని ఆమె ధైర్యం కలిగి అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏడవదిగా మనం చూస్తే ఆమె బాధ్యత వహించడానికి ఆమె ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కుమారుడు జన్మించడానికి ఆమె ఒక బాధ్యత వహించినట్లుగా ఆమె ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎనిమిదవదిగా మనం చూస్తే ఇతరుల క్షేమమును గూర్చి ఆమె అక్కర కలిగిందిగా మనం చూస్తూ ఉంటున్నాం. అనేక మంది వారి సొంత కార్యాలనే చూసుకుంటారు, కానీ మరియ అయితే ఇతరుల క్షేమము కొరకు దేవుని యొక్క కార్యం నెరవేర్చాలని ఆమె ఒక అక్కర కలిగిన వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తొమ్మిదవదిగా మనం చూస్తే తన పనిలో కడ వరకు కూడా ఆమె నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మరియ గర్భము ధరించినప్పటి నుంచి శిశువు పుట్టిన దగ్గర నుంచి ఆయన 33వ సంవత్సరం వరకు కూడా
ఆమె నమ్మకముగా తన పనిని నిర్వర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణం అయ్యేటప్పుడు కూడా మరియా ఆయన ప్రక్కనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కడ వరకు తన పనిని కడముట్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే మనము భయభక్తులు కలిగిన వారంగా ఉంటామో, దేవుని శక్తి మీద నమ్మిక ఉంచుతామో, దేవుని చిత్తానికి మనము లోబడతామో, లేఖనాలను మనం ఎప్పుడైతే ఎరిగి ఉంటామో, ధైర్యం కలిగి ఎప్పుడైతే ఉంటామో, బాధ్యత కలిగి ఎప్పుడైతే జీవిస్తామో, ఇతరుల క్షేమం గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో, కడ వరకు మన పనిని మనము ఎలాగ నమ్మకంగా చేస్తామో, అప్పుడు అసాధ్యమైన కార్యాలన్నీ కూడా మన జీవితంలో దేవుడు సాధ్యపరుస్తాడు అని మరియ జీవితం ద్వారా మనము తెలుసుకొనగలం. అలాగూ మనము అసాధ్యమైన వాటిని సాధ్యపరుచుకునే విధముగా మరియలాగా మనందరము కూడా ఉందుదుముగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.